నేను బుక్ చేశానమ్మా, వచ్చేస్తుంది. గ్యాసా? అది కాదురా. అమ్మా నువ్వు ఉండమ్మా, బయట వెదర్ చూడు ఎలా ఉందో, చాలా ఉక్కగా ఉంది. నువ్వు చల్లని కాఫీయో వేడి మంచినీళ్ళు తాగి రిలాక్స్ అవ్వు. కూర్చోమ్మా, కూర్చో. ఏంటండి అలా చూస్తున్నారు? అమ్మకి తాగడానికి మంచినీళ్ళు కాఫీ ఇవ్వండి, వెళ్ళండి. అయ్యో, అత్తయ్య గారిని చూసిన ఆనందంలో అడిగడమే మర్చిపోయాను. పర్లేదండి, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళండి లక్ష్మి. వదిన గారు, మీరేమి అనుకోకపోతే నేను మా హరితో కొంచెం పర్సనల్ గా మాట్లాడొచ్చా? అయ్యో, దాంతే ఉంది వదిన గారు, హ్యాపీగా మాట్లాడుకుందాం. పదండి వెళ్దాం. వదిన గారు మీరిక్కడే ఉండండి, మేము లోపలికెళ్ళి మాట్లాడుకుంటాం. రా. ఇప్పుడే వచ్చేస్తాం. ఏంటమ్మా ఇది, నువ్వెందుకు వచ్చావు? ఏరా, నీకు తెలీదా? అది కాదమ్మా, నువ్వు ఉంగరం కోసం ఇలా డైరెక్ట్ గా వచ్చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళేమనుకుంటే నాకెందుకురా, ముందు చెప్పు, ఉంగరం ఇచ్చారా లేదా? డైమండ్ రింగ్ ఇవ్వకపోతే మర్యాదగా ఉంటుందని నేను అప్పుడే చెప్పాను కదా. ఇప్పుడు చూడు ఏమైందో. దానికోసం ఇంటికి వచ్చేశారు. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఎలాగైనా డైమండ్ రింగ్ తీసుకురావాలి, అంతే. అది సరేనమ్మా, ఉంగరం కోసం వచ్చినట్టు లక్ష్మి అక్కకి తెలిస్తే మన పని అవుటే కదా. లక్ష్మి నా గదిలోకి వెళ్లకుండా చూడండి. అవును. అమ్మా, అత్తయ్య ఇక్కడ లోపల బావగారితో మాట్లాడుతున్నారు. ఓ అవునా, సరే నేను వెళ్ళి కాఫీ ఇచ్చేసి వస్తాను. కాఫీ చల్లారిపోతే అత్తయ్య గారు తాగరు.